ఏదైనా కష్టం రాగానే, రోగం రాగానే, ఇబ్బంది రాగానే దేవుడు నాకు దూరం అయిపోయాడంట. దేవుడు దూరం అవ్వాల, నువ్వు భవిష్యత్తు ఏమన్నా దేవునికి దూరం అయ్యావేమో. శాండీ గారు ఒకసారి మాట్లాడుతున్నారు, దేవుడు ఎక్కడున్నాడు అంటే నువ్వు ఎక్కడ ఆయన వదిలిపెట్టేసో అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. గాడ్ రిమైన్స్ దేర్. కానీ నువ్వు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేమో పరిశీలన చేయి. దేవుడు ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకు ఆ మాట అక్కడ వాడాడు అంటే, అంతకుముందు ఒక వాదన జరిగింది. ఎపిక్యూరియన్స్ అనబడే ఒక తెగ, గ్రీసు దేశానికి సంబంధించిన జ్ఞాన విభాగంలో ఒక తెగ ఉండేవారు. వారిని ఎపిక్యూరియన్లు అనేవారు. వాళ్ళు ఏమనేవారంటే, ప్రతిసారి వారి వాదన ఏంటంటే, ఇదిగో జాగ్రత్త వినండి, దేవుడు ఉన్నాడని ఒప్పుకుందాం, ఎందుకంటే ఇదంతా చూస్తాం కదా, ఇదంతా దేవుడు కలుగు చేసిందే, లేడని అనొద్దు. కానీ మనం ఏం కంక్లూజన్కి వద్దామంటే, దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఆయన మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన పని ఏంటంటే మనల్ని క్రియేట్ చేసి వదిలే